హల్లెలూయా! హల్లెలూయా! ఎంతమంది ఆనందించారండి? దేవుని సన్నిధిలో ఆనందం ఉంటది. ప్రతిదినము మనం ఆయన్ని ఆరాధిస్తూ, ప్రతిదినం ఆయన యొక్క జీవాన్ని అనుభవిస్తూ మనం ముందుకెళ్తున్నాం. ఎంతమంది అనుభవిస్తున్నారు దేవుని జీవాన్ని? మనం ఇప్పుడు ఒక పాట పాడుకున్నాం వర్షిప్‌లో. దినదినము విజయం మనదే. విజయం మనకి ఎవరి వల్ల వచ్చింది? యేసు ప్రభు వల్లనే వచ్చింది. అంటే ఆ విజయం పరిపూర్ణమైన జీవంలో ఉంది. ఆ జీవం అంటే ఎవరు? యేసు ప్రభువే. ఎవరైతే జీవాన్ని అనుభవిస్తుంటారో ప్రతిదినము విజయాన్ని చూస్తారు. సరే. కింద కిందటి గడిచిన దినం వాక్యం గుర్తుందండి అందరికీ? గడిచిన వారం వాక్యం ఎంతమందికి గుర్తుంది? సరే. దేవుడు మనతో ఏం మాట్లాడారు ప్రాముఖ్యంగా? చెప్పండి. ఎవరైనా చెప్పొచ్చు. చిన్నపిల్లలైనా పర్వాలేదు. సరే. ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ మాట్లాడేది నేను ఒక్కడినే మాట్లాడిని. అప్పుడప్పుడు మీరు కూడా మాట్లాడాలి. హల్లెలూయా! ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం గురించి మాట్లాడితే గొప్ప ఆశీర్వాదం మనకి. మాట్లాడుకోకపోతే ఏమవుతదంటే ఒక సందర్భం మీకు చెప్తాను. సరైన అంటే సంభాషణ లేకపోతే ఎలా ఉంటదనేది చెప్తాను చూడండి. ఒక కుటుంబంలో ఒక తండ్రి అంటే ఒక భర్త, ఒక భార్య, ఇద్దరు పిల్లలు. అతనికి వాళ్ళ అమ్మగారు కూడా కుటుంబంలో జీవిస్తున్నారు. అయితే ఆహ్, ఒకరోజు అతను ఆఫీస్ నుంచి వచ్చి సడెన్‌గా వచ్చి ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక అంటే వాళ్ళ ఇంట్లో ఏంటంటే ప్రాముఖ్యంగా ఎవరు మాట్లాడుకోరు. ఎవరికి సంభాషణ ఉండదు. ఎవరు మాట్లాడుకోరు. అంతా యాక్షనే. సో, సడెన్‌గా అతను ఆఫీస్ నుంచి వచ్చి ఈవినింగు నెక్స్ట్ డే నాకు అదే 2 డేస్ తర్వాత నాకు ఆఫీస్‌లో ఫంక్షన్ ఉంది. ఆహ్, నాకు డ్రెస్ రెడీ చేయండి అనేసి ఇంట్లోని గట్టిగా అరిసి ఆహ్, ఓయ్! నీకే చెప్తున్నాను. నా యొక్క ప్యాంట్ ఇలా పొడవైంది. కొంచెం సైజ్ తగ్గిస్తే చాలని గట్టిగా అరిచేసి ఎళ్ళిపోతాడు. అరిచేసి ఎళ్ళిపోయిన తర్వాత అది 2 రోజులు టైం ఉంది కాబట్టి ఇంక ఇంట్లోని అందరికీ వినబడింది. వినబడిన తర్వాత మొదట భార్య రియాక్షన్ ఇచ్చింది. అయ్యో! సరే మా మా భర్త నాతో మాట్లాడకపోతే ఏముంది? నాకు నెలకో చీర ఇస్తాడు కదా! సో, ఒక్క హాఫ్ ఇంచ్ సైజే కదా తగ్గించమన్నాడనేసి ఇంకా ఆవిడ కత్తిరి పట్టుకొని బయలుదేరి హాఫ్ ఇంచ్ సైజ్ తగ్గించేద్ది. తగ్గించిన తర్వాత మళ్ళీ వెంటనే భార్య పని అయిపోయింది. అంటే భార్య తన పని చేసి వెళ్ళిపోయింది. తర్వాత వెంటనే స్కూల్‌కెళ్ళిపోయిన పిల్లలకి జ్ఞాపకం వస్తది. అయ్యో! మా డ్యాడీ ఏదో పని చెప్పారు. మర్చిపోయాను నేను స్కూల్‌కొచ్చి. ఈవినింగ్ అయిపోయినాక నా పని చేసేద్దాం అనేసి సరే డ్యాడీ నాకు ఎప్పుడు చాక్లెట్స్ అయి కొంటారు కదా! అనేసి పాప అనుకోని తను కూడా కత్తిరి కొనుక్కొని ఇంటికొస్తది. పాప సగం హాఫ్ ఇంచ్ తగ్గించేద్ది. తర్వాత కుమారుడికి కూడా జ్ఞాపకం వస్తది. అయ్యో! మా డ్యాడీ నాకు ఈ పని చెప్పారు కదా! నేను చేయడం మర్చిపోయాను. మాట్లాడకపోతే ఏముంది? నేను కూడా ఒక హాఫ్ ఇంచ్ తగ్గిస్తానని ఎళ్ళిపోతాడు. తను కూడా తగ్గిస్తాడు. చివరగా అతని యొక్క తల్లి ఆహ్, ఆవిడకి జ్ఞాపకం వస్తది. ఆవిడ అయ్యో! నా కుమారుడు గట్టిగా అరిచి ఎళ్ళిపోయాడు. ప్యాంటు సైజ్ తగ్గించమని. పాపం 2 రోజుల తర్వాత ఫంక్షన్‌కి ఇబ్బంది అయిపోద్ది. నేను కూడా చెయ్యాలి కదా! చేయకపోతే బాగోదని తను కూడా కత్తిరి కొనుక్కొని చక్కగా వచ్చి తను కూడా కట్ చేస్తది. హాఫ్ ఇంచ్ తీసిన తర్వాత అందరూ రిలాక్స్‌గా సరే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరికెవరు మాట్లాడుకోరు కదా! మాట్లాడుకోరు. అంటే చివరికి ఏమైందంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు నేను చాలా మంచి పని చేశాను. ఇంకా అందరూ భార్య అనుకుంటది, నా భర్త ఇంకా చాలా ఆనందిస్తారనుకుంటది. పిల్లలు అనుకుంటారు మా డ్యాడీ ఇంకా చాక్లెట్స్ కొంటారనుకుంటుంది. ఇంకా తల్లి అయితే ఇంకా జీవితంలో నేను ఇంత మంచి పని చేశానని ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఇంక 2 డేస్ గడిచింది. 2 డేస్ తర్వాత ఆయన చాలా ఉత్సాహంతో ఎలాగైనా ఆఫీస్‌లో నేను సెమినార్‌లో మాట్లాడాలి. సో, మంచి డ్రెస్ యేసుకొని మాట్లాడాలి. అందరికీ మంచి ఎఫిరియన్స్ ఇవ్వాలి. ఈ డ్రెస్ ఎలాగైనా నేను యేసుకొని బేగెళ్ళాలని పాపం స్నానం చేసి డ్రెస్ దగ్గరకొస్తాడు. వచ్చిన వెంటనే ఇంకా హడావిడిగా లోపలికెళ్ళిపోయాడు. ఇంకా ఎళ్ళిపోయి ఇంకా టిఫిన్ తినేసి సారీ టిఫిన్ అంటున్నాను.
డ్రెస్ దగ్గరికి వెళ్ళి హడావిడిగా తీసుకొని సడన్గా బీరువా తీసి చూడబోతుడికి షాక్ అవుతాడు. ఇదేంటి, నేను హాఫ్ ఇంచ్ కదా తగ్గించమన్నాను, మా భార్య ఏంటి మొత్తం ఇంత పొడవు తీసి, మరి ఇంత అన్యాయమా అనేసి ఇంకా షాక్ అయిపోయి ఇంకా షాక్లోంచి బయటికి రాలేకపోతుంటాడు. అంటే ఆ షాక్కి పెద్ద కేక వినబడుతుంది ఇంట్లో. వీళ్ళందరూ ఆ శబ్దంకి మళ్ళీ వస్తారు. అప్పటి వరకు మాట్లాడుకొని వీళ్ళు సడన్గా మాట్లాడుకుంటారు. ఎందుకంటే మరి అందరికీ వాయిస్తుంటారు కదా. ఆ వాయింపు సెక్షన్ అయిన తర్వాత సంభాషణ అనేది మొదలవుతుంది. సో ప్రాముఖ్యంగా ఈ సందర్భాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, సంభాషణ మాట్లాడుకోకపోతే ఇలాగే జరుగుతుంది. అంటే అతను ప్యాంటు దేనికి ఉపయోగం లేకుండా అయిపోయింది. కానీ మన జీవితాల్లో కూడా మాట్లాడుకోవడం అనేది లేకపోతే, అది కుటుంబ విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ, ఎవరి విషయంలో అయినా ప్రాముఖ్యంగా సంభాషణ అనేది లేకపోతే ఇలాంటి చిన్నవే కాకుండా పెద్ద పెద్దవి కూడా జరుగుతుంటాయి. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మాట్లాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా భార్యాభర్తలకి మాట్లాడుకోకపోతే ఇంకా ఏం జరుగుతుందో కూడా తెలీదు. హల్లెలూయా. అందుకు మాట్లాడుకోవడం, దేవుడి సన్నిధిలో మాట్లాడడం, ఒకరికొకరు మాట్లాడడం అనేది, సహవాసం చేయడం అనేది, మాట్లాడుకుంటూ ఆనందించడం అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. వాక్యంలో కూడా చూద్దాం, దేవుడు మనకి వాక్యంలో ఏం నేర్పిస్తాడు ఆయన. అందుకే కిందట గడిచిన వారంలో దేవుడు ఏం మాట్లాడాడంటే, దేవుడు మనతో ఏం మాట్లాడాడంటే గడిచిన వారంలో క్రీస్తులో ప్రతి ఆశీర్వాదం ఆయన ఉంచాడు. ఆ పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఉంది మనకి. ఆదాము ఏదైతే కోల్పోయాడో క్రీస్తులో మనం పొందుకున్నాం. అందుకే పౌలు ఏం మాట్లాడాడు, సరళత్వం నుండి వేరుగా వెళ్ళిపోకండి అని. అంటే సరళత్వం అంటే మనం ఏం నేర్చుకున్నాం, సులువుగా అర్థం చేసుకునుట, సులువుగా పని చేయట అనేది దేవుడి విషయం మనకు నేర్పించాడు. ఎందుకంటే మనం ఆదాం తర్వాత కోల్పోయింది అదే. ఎందుకంటే కోల్పోయిన దాన్ని క్రీస్తు ద్వారా మనం పొందుకున్నాం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన గొప్ప కృప ద్వారా మనం పొందుకున్నాం. ఆ కృపావాక్యాన్ని పౌలు ద్వారా దేవుడు మనకి బోధించాడు. పౌలు ఎన్నో సందర్భాల్లో మాట్లాడుతుంటాడు. పత్రిక రాసినప్పుడు మాట్లాడతాడు, ముగించినప్పుడు కృప గురించే మాట్లాడతాడు. ఎందుకంటే కృప గురించి, కృపావాక్యాన్ని కొనసాగించడానికి దేవుడు పౌలుని ఎన్నుకున్నాడు. చూడండి, రోమపత్రిక తీయండి. రోమపత్రిక 1వ అధ్యాయం చదువుతాను వినండి. రోమపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. హల్లెలూయా. చూసారా, కృపా సమాధానములు మీకు కలుగునుగాక. అంటే ఒక పత్రిక రాసినప్పుడు పౌలు మొదలుపెట్టే విధానం ఏంటంటే కృపతోనే మొదలెడతాడు. దేవుని యొక్క కృపా సమాధానం కలుగునుగాక అని కృపావాక్యాన్ని చెప్తూ దేవుని గురించిన విషయాలు బోధిస్తూ పత్రిక రాస్తుంటాడు. అలాగే ఇది మొదటిగా చివరిలో చూడండి, చివరిలో కూడా దేవుని కృప గురించే మాట్లాడతాడు. చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడేయుండును గాక. చూసారా, ఇక్కడ కూడా ఆఖరిలో కూడా దేవుని కృప గురించి పౌలు చక్కగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కృపను గురించి పౌలు అనేక విషయాలు చక్కగా బోధిస్తూ మాట్లాడుతుంటాడు. ఏమంటే, మీరు దేవుని కృపలో కొనసాగిడి, దేవుని కృపలో ఎదుగుడి అని ఎందుకు మాట్లాడుతుంటాడంటే, దేవుని కృపను గురించి మనం తెలుసుకుంటే మన జీవితంలో ఆ సంపూర్ణమైన జీవాన్ని అనుభవిస్తాం. మనం పాట పాడుకున్న రీతిగా దినదినము విజయం అన్నదంటే ఆ పరిపూర్ణ జీవం యేసుక్రీస్తులోనే ఉంది. ఎప్పుడైతే క్రీస్తులో మనం అనుభవిస్తామో ప్రతిదినం ఆ జీవాన్ని అనుభవిస్తూ ముందుకెళ్తాం. హల్లెలూయా. ఎంతమందికి జీవాన్ని అనుభవించాలని ఉందండి? అది కేవలం క్రీస్తులోనే దేవుడు ఉంచాడు. ఆ క్రీస్తుని ఎప్పుడైతే ప్రభువుని మనం చూస్తుంటాం, యేసు ప్రభుని ప్రతిదినము ఆ జీవాన్ని అనుభవిస్తాం. అప్పుడు మనం ఈ భూమి మీద ఏం చేయాలి, నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నేను ఏం చేయాలని క్వశ్చన్ రాదు. ఇప్పుడు ఆ ప్రశ్నలు రావు. ఎందుకంటే దేవుడు మనల్ని నడిపిస్తుంటాడు. ఆయన జీవాన్ని అనుభవిస్తున్నప్పుడు దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే కుటుంబ పరిస్థితులు బాగోవు. ఎందుకంటే బయటికి మనం కనిపించే విధానం వేరు. చాలామంది బయటికి నవ్వుతారు, కానీ వాళ్ళ హృదయాల్లో తెలియని బాధ, అంటే ఎవరికి చెప్పుకోలేని బాధ అది. కుటుంబాల్లో అలాంటి స్థితులు ఉంటాయి.
కానీ అటువంటి పరిస్థితిని కూడా దేవుడు అటువంటి పరిస్థితి నుంచి విడిపించి ఆయన జీవాన్ని అనిపించే గొప్ప స్థితిలోకి ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకు దేవుడు పౌలుని వాడుకొని ఆ కృపా సువార్తను ఈ ఈ ఈ గ్రంథంలో ఆయన మన కోసమే ఉంచాడు ఆయన. మరి దేవుడు పౌలుని వాడుకున్నాడా? మరి పౌలుని కృపా సువార్త కోసం వాడుకొని ముందుకు తీసుకెళ్ళాడంటే అలాగనక దేవుడు ఒక వ్యక్తిని ఆయన ఎన్నుకున్నాడు పౌలుని. అలాగే ప్రాముఖ్యంగా చూస్తే శిష్యుల్లో కూడా దేవుడు అనేక మందిని వాడుకున్నాడు. యేసుప్రభు శిష్యులు ఎంతమంది అండి? యేసుప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మంది అయినప్పుడు అందులో ప్రాముఖ్యంగా ముగ్గురు. హల్లెలూయా. పేతురు, యోహాను, యాకోబు. మళ్ళీ అందులో ప్రాముఖ్యంగా యోహాను. చూసారా, యేసుప్రభు ఒక్కొక్క వ్యక్తిని ప్రత్యేకంగా ఆయన చూస్తుంటాడు. ఆయన భూమి మీద మనం పుట్టామంటే ఆయన పంపిస్తేనే భూమి మీదకి వస్తాం. లేకపోతే భూమి మీదకి మనం ఏదో సరదాగా వచ్చాం, పెళ్లి చేసుకొని పిల్లలకని వాళ్ళకి చదివించి పెళ్లి చేసి పంపించి అనే విధానాల్లో ఉంటారు చాలామంది మనుషులు, దేవుడు తెలియని ప్రజలు. నిజమే, ఆ విధానం అనేది ఉంది, కానీ అదే ప్రాముఖ్యం కాదు. అన్నిటికంటే విలువైన వాడు యేసుప్రభు. ఆయన చూస్తే జీవితం ఏంటో అర్థమవుతుంది. ఆయన చూడనంతకాలం ఏమీ అర్థమవుదు. ఆయన చూడనంతకాలం అంతా ఒక కన్ఫ్యూజన్గా ఉంటుంది లైఫ్. ఎందుకంటే దేవుడు, నేను చాలా సందర్భంలో అటువంటి పరిస్థితులు వెళ్ళినప్పుడు చాలా ఎందుకు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, ఏంటి పని అని ప్రశ్నలు వెంటాడినప్పుడు అద్భుతంగా దేవుని కృపా సువార్త ద్వారా నేను అనిపించాను. హల్లెలూయా. అలాగే దేవుని కృపా సువార్తను విన్నప్పుడు జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారమ్మా? సరే, పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణునిగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. చూసారా, పేతురు దేవుని యొక్క కృపా సువార్తను గురించి ఎంత చక్కగా రాశాడో. పేతురు ఎవరో మనకు తెలుసు, ఒక జాలారిని దేవుడు ఎన్నుకొని మనుషుల పట్టు జాలారిగా చేశాడు. చివరగా గొప్ప ఆ పరలోక సంబంధమైన పిలుపులో భాగస్థుడయ్యాడు, అపోస్తుడయ్యాడు. ఎవరు? పేతురు, ఒక జాలారి. అలాంటి పేతురు ఈరోజు దేవుని కృప గురించి రాశాడు. మరి ఇక్కడ చూస్తే ఈ సందర్భంలో మరొకసారి చదువుతాను నేను. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చూసారా, ఈ సందర్భంలో చూస్తే ఈ వాక్యంలో ఇక్కడ మనకి ఒక ప్రశ్న వస్తుంది. కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట అంటే దేవుని కోసం వింటే, దేవుడిని నమ్ముకుంటే శ్రమ వస్తుందా? అంటే దేవుడు శ్రమ పెడతాడా? దేవుడు మనకి ఇబ్బంది పెడతాడా? అది కాదమ్మా. దేవుడు ఎప్పుడు ఆయన ఇబ్బంది పెట్టడు, శ్రమ పెట్టడు. దేవుడు మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. అంతేగాని దేవుడు ఈ శ్రమ వస్తుంది ఏంటి, శ్రమ వచ్చేస్తుంది ఏంటి అని అనుకుంటాడు. శ్రమ అంటే అది కాదు. యేసుప్రభుని నమ్మిన తర్వాత ఏం జరుగుతుందంటే, కుటుంబాల్లో కొంతమంది మనం కామెంట్ చేస్తారు, హేళన చేస్తారు, తర్వాత బయటికి వెళ్ళినప్పుడు హేళన చేస్తారు. ఇవేంటంటే మనుషులుగా కొంతమంది తెలియని ప్రజలు మాటలు విసురుతారు. అది ఆ మాటలు విసిరినప్పుడు వచ్చే శ్రమ అది. అంటే అలాంటి విషయాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగా పేతురు పట్టించుకుంటే ఈరోజు రాలేడేమో ఇంత దూరం. పేతురు పట్టించుకోలేదు. తన వ్యక్తిగత జీవితంలో తన పరిస్థితి బాగాలేనప్పుడు, తన స్థితి బాగాలేనప్పుడు దేవుని చూశాడు పేతురు. అందుకే తన వ్యక్తిగత జీవితంలో అనుభవించాడు. యేసుప్రభుతోనే నడిచిన వ్యక్తి అమ్మ పేతురు. 12 మంది శిష్యులు ఒకడు, యేసుప్రభుతోని నడిచిన వ్యక్తి. చూసారా, సముద్రం మీద యేసుప్రభు నడుచుకొని వస్తున్నప్పుడు 12 మంది శిష్యులు ఎవరు ముందుకు వచ్చారమ్మ? పేతురే ముందుకు వచ్చాడు. అందరూ చూస్తున్నారు, కానీ పేతురు మాత్రం యేసుప్రభు నేనే ప్రభువుని అనగానే పేతురు వెంటనే లేచి నేను కూడా వస్తాను ప్రభు అని కొంత దూరం నడిచాడు.
పడిపోయిన సంగతి తర్వాత విషయం, నడిచాడా లేదా కావాలి. ప్రభువుని చూస్తే నడుస్తామమ్మ. ఎప్పుడైతే ప్రభువు నుంచి చూపు తొలగిపోయిందో సముద్రం వైపు చూశాడో మునిగిపోయాడు. మరలా ప్రభువు లేపాడా లేదా? అంటే తన వ్యక్తిగత జీవితంలో ప్రభువుని దగ్గరగా చూసి దేవుడిని అనుభవించిన వ్యక్తి పేతురు. ఆ పేతురు రాస్తున్నాడు ఇప్పుడు, కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చూసారా, ఇక్కడ చూస్తే మళ్ళీ పూర్ణులుగా చేయడం ఏంటని ప్రశ్న వస్తుంది. మళ్ళీ పూర్ణులుగా చేయడం అంటే ఆల్రెడీ అపోస్తులుడైన పౌలు మీరు పూర్ణులుగా ఉన్నారు, మీరు పరిశుద్ధులు, మరి అపోస్తులుడైన పౌలు చెప్పుకొచ్చాడు. మరి ఇక్కడ పూర్ణులుగా మరి ఏంటంటే ఇది వ్యక్తిగతమైన జీవితం గురించి పేతురు మాట్లాడుతున్నాడమ్మా. మరి పౌలు మాట్లాడుతుంది ఏంటంటే పూర్ణులుగా మీరు అయిపోయారు, మీరు పరిశుద్ధులుగా అయిపోయారని పౌలు ఎందుకు మాట్లాడుతున్నాడంటే దేవుని ఎదుట మనకున్న స్థానాన్ని గుర్తు చేస్తున్నాడు. పౌలు ఏం గుర్తు చేస్తాడంటే దేవుని ఎదుట మనం ఎటువంటి స్థానాన్ని పొందుకుని అది గుర్తు చేస్తాడు. అందుకు మీరు పూర్ణులుగా పరిశుద్ధులు అయిపోయారని పౌలు దేవుని ఎదుట మన స్థానాన్ని గుర్తు చేస్తున్నాడు. మరి ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మరి ఎవరు చేస్తారంట? ఆయనే చేస్తాడమ్మా, తానే అని చూసారు ఇక్కడ. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే, చూసారా, తానే అంటే ఆయనేనమ్మా, ఆయనే మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. మనం సొంతంగా ఏం చేసుకోలేము భూమి మీద, ఏమీ చేసుకోలేము భూమి మీద, ఏమీ పొరపాటున మనం ఏమైనా నేను చేసుకోగల, నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు అనుకోవడం అదొక భ్రమ. అది ఈ భూమి మీదకి పంపించింది ఆయన, రక్షించుకుంది ఆయన, ఆయన విలువైన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. మనం ఆయన వింతైన సొంత సొత్తు. మరి అయినప్పుడు సొంత సొత్తు అయిపోయినప్పుడు, మరి ఆయన సొంతమైనప్పుడు మరి జీవితాన్ని ఎవరు నడిపిస్తారు? ఆయనే నడిపిస్తారు. ఇప్పుడు ఒక తండ్రికి కుమార్తె ఉన్నప్పుడు మరి కుమార్తె యొక్క పూర్తి బాధ్యత ఎవరిది? తండ్రిదే. కొడుకైనా తండ్రిదే బాధ్యత. అలాగే మనం దేవుని పిల్లలుగా అయిపోయిన తర్వాత మన మీద పూర్తి బాధ్యత ఆయనదే. ఈ భూమి మీద ఆయనే నడిపిస్తాడు. మనం పరిస్థితులు కష్టాలు చూసుకొని భూమి మీద లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను అందరూ విడిచిపెట్టేశారు, నాకేం జరగట్లేదు, ఈరోజు నాకు తినడానికి కూడా తిండి లేదు అనుకుంటున్నామా? ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు మార్చగలడు. ఆయన చూస్తే, ఆయన ఒక్కసారి చూస్తే చాలు జీవితం మారిపోతుంది. దేవుడు కృప అంత అధికంగా మనకి ఇచ్చాడు. మరి ఎలాగా మరి సమాధాన స్థితి ఎలా పొందుకుంటాం జీవితంలో? మరి మీరు ప్రభువుని చూడమంటున్నారు, ఆయనే చేస్తాను అంటున్నాడు, మరి ఎలా జరుగుతుంది? వాక్యంలో దేవుడు స్పష్టంగా రాయించాడమ్మా. మన సమాజంలో నిందించినప్పుడు, తర్వాత మనకు అనేక కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎలా లేవనెత్తాడు, ఎలాగా ఆయన సమాధానాన్ని అనుభవిస్తాం. ఇక్కడ చూస్తే చూడండి 12వ వచనం చూడండి. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుని నేను ఇచ్చిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. చూసారా, నిలకడగా ఉండమంటున్నాడు. కృపలో ఎంతగా మీరు నిలకడగా ఉంటారో దేవుడే ముందుకు పట్టుకెళ్తాడు. ఆయన కృపను గురించి వింటుంటే అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తాం. ఇదేంటంటే వ్యక్తిగతమైన జీవితం. వ్యక్తిగతమైన జీవితం అంటే ప్రతిదినము మనం అర్థమయ్యే రీతిలో ఏంటంటే ప్రతిదినము మనం జీవించే విధానంలో దేవుడే మనల్ని నడిపించి పర్ఫెక్ట్ చేస్తాడు. ఆయన ఎవరు చేస్తారమ్మా? మనం చేసుకోం, ఆయన చేస్తాడు పర్ఫెక్ట్. మరి ఇది ఎలా జరుగుతుంది? మరి ఆయన ఎలా పర్ఫెక్ట్ చేస్తాడనేది వాక్యంలో చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం. ఈ అధ్యాయం చెప్పే ముందు చూడండి ఒకసారి. యేసుప్రభు పరిచర్యలో చాలా అద్భుతాలు చేశారు. ఎన్ని అద్భుతాలు అంటే ఇంకా అవన్నీ ఇంకా లెక్కించబడలేదు. లేఖనాలు సరిపోవు. ఆయన పరిచర్యలో, ఆయన చేసిన పరిచర్య అద్భుతములు రాయడానికి లేఖనములే సరిపోవు. అన్ని అద్భుతాలు చేశాడు ఆయన. చనిపోయిన వారిని లేవనెత్తాడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చి ఎన్నో అద్భుతాలు. అలాంటి అద్భుతాలు ఎన్నో చేశారు ఆయన. అలాంటిది ఈ లేఖనంలో ఎందుకంటే సరిపోవు లేఖనాలు, ఆయనవి రాయడానికే సరిపోవు. అలాంటిది ప్రాముఖ్యంగా ఈ లూకా సువార్తలోని ఒక స్త్రీ గురించి చెప్పబడుతుంది. అది లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి 50వ వచనం వరకు. ఇక్కడ సందర్భం ఏంటంటే ఒక పరిసయ్యుడు,
ఒక పరిసయ్యుడు ఒకరోజు యేసుప్రభుని భోజనానికి పిలుస్తాడు. భోజనం బల్లకి. అంటే ఎందుకు పిలుస్తాడంటే యేసుప్రభుతోని ఆయన గురించి అంటే పరిసయ్యుడు విన్నాడు. విని యేసుప్రభు ఎవరు? అందరూ చెప్తున్నారు కదా! ఒకసారి యేసుప్రభుని నేను మాట్లాడాలని అనుకోని ఒకరోజు ఇంటికి పిలుస్తాడు. ఇంటికి పిలిచి భోజనం బల్ల కోసం పిలిచినప్పుడు మాట్లాడుతుంటారు. భోజనం చేసి మాట్లాడుతూ సడన్‌గా ఒక స్త్రీ వస్తది. ఆ స్త్రీ వచ్చి సడన్‌గా ఆయన పాదముల ఎదుట ఉండి కన్నీరుతో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పోస్తది. అంటే సందర్భం అదమ్మా. ఎందుకంటే అప్పుడు యేసుప్రభు అంటారు, అమ్మా సమాధానం గలదానివై వెళ్ళు అని చెప్తారు. ఇది సందర్భం ప్రాముఖ్యంగా. అంటే ఎన్నో అద్భుతాలు చేశారు ఆయన యేసుప్రభు వారు. ఎన్నో చేశారు. కానీ ప్రాముఖ్యంగా ఈ స్త్రీ కోసం రాయబడింది. ఎందుకు రాయబడింది అనేది మన వాక్యంలో తెలుసుకుందాం. ప్రాముఖ్యంగా దేవుడు ఎందుకు రాయించాడు ఈ స్త్రీ కోసం అనేది వాక్యంలో చూద్దాం. చదువుతాను వినండమ్మా. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరు తీసుకొని వచ్చి, చూసారా, పరిసయ్యుని ఇంటికి యేసుప్రభు వారు దేనికి వచ్చారమ్మా? భోజనం. చూసారా, మళ్ళీ చదువుతాను వినండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయనను అడిగాను. అంటే భోజనం చేయడానికి ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, అంటే ఆ రోజుల్లోని యూదులు ఈ భోజనం సందర్భంకి వస్తే భోజనం చేయడం మాత్రమే కదమ్మా, కేవలం భోజనం చేయ గురించి కాదు ఇక్కడ సందర్భం. అంటే ఆ రోజుల్లో యూదులు భోజనం బల్ల అనేది వారికి చాలా ప్రత్యేకమైనది. ఒక బోధకుడు వస్తున్నాడంటే ఊరంతా తెలుస్తుంది. ఆ స్త్రీకి ఎలా తెలిసింది మరి ఆయన వస్తున్నాడని? ఇప్పుడు ఎవరినైనా మనం గెస్ట్ని భోజనంకి పిలిచినప్పుడు ఊరంతా చెప్తామా మళ్ళీ, మా ఇంటికి గెస్ట్ వస్తున్నాడు, రోడ్డు అంతా పూలు చల్లండి అని చెప్పం కదా. మరి యేసుప్రభు వస్తున్నారంటే, బోధకుడు వస్తున్నాడంటే ఊరంతా తెలుసు. అంటే భోజనం వల్ల వాళ్ళకి అంత ప్రత్యేకం. బోధకుడు వచ్చే సమయంలో, ఆ సమయంలో ఆ ఊరంతా తెలిసిన స్త్రీ కూడా తెలుసుకుంది యేసుప్రభు వస్తున్నాడని. అంటే ఆయన కోసం, యేసుప్రభు కోసం తిని కూడా ఎంతో విన్నది ఈమె. కానీ ఈ వాక్యంలో చూస్తే ఒక సందర్భం, ఈమెకి పేరు కూడా రాయబడలేదు. ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఆమెకి పేరు కూడా రాయబడలేదు. అంటే సమాజం ఆమెని ఒక పాపాత్మురాలైన స్త్రీగా ముద్ర వేసింది. ఈ భోజనం సందర్భంలో బేసిక్గా మామూలుగా ఏంటంటే యూదులు ఏం చేస్తుంటారంటే వాళ్ళు సంభాషణ చేస్తుంటారు. సంభాషణ అంటే మాట్లాడుతుంటారు. అదే సమయంలో సంభాషణ చెప్పాను కదమ్మా. సంభాషణ లేకపోతే ఏం జరగవు, ఏవి జరగకూడదో జరిగిపోతుంటాయి, మాట్లాడింది జరగదు. హల్లెలూయా. సంభాషణ తర్వాత సహవాసం, అలాగే ఆనందిస్తుంటారు ఒకరికొకరు మాట్లాడుకొని. ఇంకా ఇలా చూస్తే వారు ఆ భోజన బల్ల దగ్గర దేవునితో, ప్రభుతో మాట్లాడి అనేక విషయాలు బోధకుని దగ్గర నేర్చుకొని వాళ్ళు ముందుకు వెళ్దామని. అంటే యేసుప్రభు అంత ప్రత్యేకం అక్కడ. ఎందుకంటే ఆయన యూదుల్లో సంచరిస్తున్నప్పుడు ఆ గ్రామంలో అద్భుతాలు చేసుకున్నప్పుడు అందరికీ వింతే. ఇప్పుడు ఉదాహరణ చెప్తామమ్మా. మనమే ఒక రోడ్డు మీదకి వెళ్ళి విశాఖపట్నంలోని ఒక చనిపోయిన వ్యక్తిని లేపితే ఈ దేశమంతా మన పేరు వెళ్దా? యేసుప్రభు నామాన్ని బట్టే చేసాం, కానీ ఎవరి పేరు వెళ్ళిపోద్ది? మన పేరు వెళ్ళిపోద్ది. పలానా వ్యక్తి చేశాడని ఇంటికి వచ్చేస్తారు, లేదా ఇంటికి పిల్లాలనుకుంటారు. యేసుప్రభు చేసిన అద్భుతాలు, యేసుప్రభుని ఒక బోధకుడిగా చూసినప్పుడు ఆయనతో మాట్లాడాలని, ఆయనతో సహవాసం చేయాలని వాళ్ళు ఆశించేవారు. అప్పుడు ఏం జరిగిందంటే ఒక స్త్రీ వచ్చింది. ఎవరు వచ్చారమ్మా? స్త్రీ వచ్చి ఏం చేసిందో చూద్దాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి, చూసారా, తెలుసుకొని, ఎవరమ్మా? స్త్రీ. చూసారా ఆవిడ పేరు? చూసారా, పాపాత్మురాలైన స్త్రీ. ఆవిడ పేరు పెట్టలేదు. అంటే సమాజం ఆమెకు ముద్ర వేసింది. కానీ ఆమె యేసు ప్రభు గురించి తెలుసుకుంటుంది. తెలుసుకోవడం అంటే రెండు విధాలుగా ఉంటాయి. తెలుసుకోవడం అంటే రెండు విధాలు. ఒకటి ఏంటంటే బుర్రలో తెలుసుకోవడం. చెప్పండమ్మా, బుర్రలో. రెండోది హృదయంలో.
చాలామంది ఈ మన మనం జీవిస్తున్న ప్రజలు ఏమంటారంటే నాకు యేసుప్రభు తెలుసు అంటారు. అందరూ తెలుసు అంటారు. నువ్వేం చెప్పవసరం లేదంటారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు బుర్రలో తెలుసుకున్నారు. హృదయంలో నమ్మలేదు. అదే 2 విధానాలుంటాయి. ఈ సందర్భం చూసుకుంటే అలాగా బుర్రలో నమ్మి హృదయంలోని ఆహ్, అంటే బుర్రలో నమ్మి హృదయంలో వేరియేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని, దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. చూసారు, ఇక్కడ ఏంటంటే ఆయన మాటలు విని మనం ఇసుక మీద ఎవరైతే కట్టబడుతుందో అది తుఫాను వచ్చినప్పుడు కూలిపోద్ది. అదే పునాది ఆయన మాటలు విని పునాది మీద అంటే రాయి మీద కట్టబడినప్పుడు తుఫాను వచ్చినప్పుడు నిలబడుతుంది. అంటే అర్థం ఏంటంటే హృదయంలో యేసుప్రభు మాటలతో మనం ఎప్పుడైతే నింపుకుంటుంటామో విశ్వాసంతో నింపబడతాం. ఎటువంటి తుఫాను వచ్చినా మనం చెదిరిపోము, భయపడం. అదే నాకు తెలుసు బుర్రలో నాకు తెలుసు అని అనుకున్న వ్యక్తులు ఇలాగే ఉంటారు. నాకు తెలుసు యేసుప్రభుకు అని తెలుసు అనుకొని మనం చెప్పగా నాకు తెలుసు అంటారు. దేవుడి దగ్గర విశ్వాసం అనేది హృదయానికి సంబంధించింది. విశ్వాసం అనేది దేనికి సంబంధించిందమ్మా? హృదయానికి సంబంధించింది. అందుకు చాలామంది ప్రజలు ఏమంటారంటే బుర్ర వాడుతుంటారు. వాళ్ళు పరిస్థితి వచ్చినప్పుడు మరి ఎవరికి చెప్పుకుంటారు? చాలామంది చూడండి, అన్యులు మమ్మల్ని తెలియని ప్రజలు, వాళ్ళు తెలియక యేసుప్రభు తెలుసు అంటారు. కానీ కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఈరోజు దేవుడు అంత కృప ఇచ్చాడు మనకి. ఆయన మాటలు వింటున్నప్పుడు హృదయంలో విశ్వాసంతో నింపబడినప్పుడు పరిస్థితి బాగాలేనప్పుడు ఆయన నామంలో పలికితే నిశ్చయంగా అద్భుతం చూస్తాం. హల్లెలూయా. పలుకుడు ద్వారా మనం అద్భుతం చూస్తాం. ఇది అనేక మంది ప్రజలకు బయట లేదు. దేవుడు ఇంత కృప మనకి ఇచ్చాడు. మరి వారికి లేదంటే వారికి సమయం ఉంది. దేవుడు వాళ్ళకి కూడా కృప ఇచ్చి వాళ్ళని ఈ సన్నిధికి తీసుకొచ్చి ఆయన కూర్చోబెడతారు. ఈ సమయంలో దేవుడు మనకి ఇంత కృప ఇచ్చినప్పుడు మనం ఆయన కృపలో ఎదగాలి. కృపను ఇంకా తెలుసుకోవాలి. కృప గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఎంత కృప ఇచ్చాడమ్మా. ఆయన మాటలు వింటున్నామంటే అర్థం ఏంటంటే పునాది స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే రాయి మీద మన పునాది కట్టబడుతుంది. కట్టబడుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వెళ్ళినా ఈ జీవించే విధానంలో, ప్రతిదినము జీవించే విధానంలో ఆయన నడిపిస్తాడు. మనల్ని పర్ఫెక్ట్గా ఆయన చేస్తాడు. మనం అవ్వం, ఆయనే చేస్తాడు పర్ఫెక్ట్. సరే, ఇంకా చూద్దాం. వచ్చిందాం లోకా సువార్త. చూసారు, తెలుసుకొని యొక్క బుడ్డీలో అత్తర తీసుకొని వచ్చి వెనుకతట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. చూసారా ఎన్ని పనులు చేసింది తను? ప్రాముఖ్యంగా 5 పనులు చేసింది. అంటే తను కన్నీళ్ళతో కడిగింది. ఏం చేసిందమ్మా? ఆయన పాదాలు కన్నీళ్ళతో కడిగింది. కన్నీళ్ళతో కడగడం అంటే కన్నీళ్ళు కూడా 2 విధాలుగా ఉంటాయి. ఒకటి ఆనందం వచ్చినప్పుడు, రెండోది బాధ కలిగినప్పుడు. ఆనందం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఉదాహరణకి ఒక తండ్రి కుమార్తెకి ఒక మంచి కారు కొనిస్తే ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడు ఏడుస్తుంది కుమార్తె. అంటే ఆనంద బాష్పాలు. అలాగే కుమార్తె ఎగ్జామ్ రాసినప్పుడు నీ కారు కొంటాను, నువ్వు ఎగ్జామ్ పాస్ అయితే అంటారు. మరి ఎగ్జామ్ తను ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిన తర్వాత కారు కొంటే అర్థం అవ్వలేదమ్మా. మళ్ళీ చెప్తాను వినండి. ప్రాముఖ్యంగా ఒక తండ్రి కూతురికి కారు కొంటారు. కారు కొన్న తర్వాత ఆనంద బాష్పం వస్తుంది, అంటే కొంచెం వస్తుంది. మళ్ళీ తండ్రి అంటాడు, నువ్వు ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్ వస్తే నీకు ఇంకో 2 కార్లు కొంటాను అంటాడు. తను ఫెయిల్ అయిపోయింది, అయినా తండ్రి కొన్నాడు. ఆ సమయంలో తన కన్నీళ్ళు ఆపుకుంటుందా? ముందు తను అవి చేసిన దాన్ని బట్టి వచ్చింది. తిని ఇప్పుడు నెక్స్ట్ టైం తను ఏం చేయలేదు, ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయినా 2 కార్లు ఇచ్చాడు తండ్రి. మరి అలాంటి టైంలో కూడా తండ్రి ఇచ్చాడంటే అర్థం ఏంటి? తన్ని ఎంతగా కుమార్తెని ప్రేమిస్తున్నాడో తెలుసుకొని కుమార్తె ఇంకా ఏడుస్తుంది. ఏడవడం అంటే ఆనందంతో ఏడుస్తుంది, నా తండ్రి నన్ను ఎంత ప్రేమిస్తున్నాడని. సో ఇక్కడ
ఆమె ఏడ్చింది, కన్నీళ్లతో కడిగింది ఆయన పాదాలు. అంటే ఆమెకేమో తెలుసుకొని అంటే ఆమె ఏమో తెలుసుకొని ఆయన ఆయన కనబడగానే పాదాలు కడిగింది. తర్వాత తల వెంట్రుకలతో తుడిచింది. తర్వాత ముద్దు పెట్టుకుంది, అత్తరు పూసింది. చూసారా? అంటే తల వెంట్రుకలతో తుడిచి ఆయన ముద్దు పెట్టుకొని అత్తరు పూసింది. తల వెంట్రుకలతో తుడడం అంటే ప్రాముఖ్యంగా స్త్రీలకి జుట్టు అనేది మహిమ. జుట్టు అనేది స్త్రీలకి మహిమ. మరి పురుషులు కూడా పెంచుకుంటున్నారంటే అది వాళ్ళు ఇష్టపడి పెంచుకుంటున్నారండి. తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని, ఏంటండి ముద్దు పెట్టుకొని, ఇది ముద్దని పేరెత్తేనే తప్పు ఈ రోజుల్లోని. భారతదేశ సంస్కృతి ప్రకారం ముద్దని పేరు ఎత్తకూడదు. కానీ ఆ రోజుల్లో యూదులు ముద్దనేది గౌరవపూర్వకంగా పెడతారు వాళ్ళు. గౌరవపూర్వకంగా పెట్టేది. మనం ఈ రోజుల్లో ముద్దని పేరే ఎత్తకూడదు. ఒకవేళ పొరపాటున ఒక వ్యక్తిని గౌరవించి ముద్దు పెట్టామనుకోండి, ఇంకా పైనుంచి కిందకి చూస్తూనే ఉంటారు, ఈ వ్యక్తి అపవిత్రుడు అయిపోయాడని. చూసారా? అంటే అలా ఉంటుంది మనుషుల యొక్క తీరు. ముద్దు పెట్టుకొని తర్వాత అత్తరు వాటికి పూసాను. వేటికి పూసిందమ్మా? ఆయన పాదాలకి అత్తరు పూసింది. మరి అంత అత్తరు విలువైంది ఆమెకి ఎక్కది? చాలా విలువైంది అత్తరదు. ఆ రోజుల్లో యూదులు వాడే అత్తరు చాలా విలువైంది. మనం వాడే అత్తరే కానీ మినిమం 500 అనుకోండి. కానీ యూదులు వాడేది ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది అత్తరు అంటే. అంత విలువైంది ఆమెకి ఎలాగొచ్చింది? ఆమె యొక్క జీవితం పూర్తిగా యేసుప్రభుకి తెలుసు ఆమె ఎటువంటి స్త్రీయో. ఆయన యేసుప్రభు ఆమె ఏం తెలుసుకుంది? ఆమె యొక్క హృదయంలో యేసుప్రభుని ఎలా చూస్తుంది? ఆయనకి ఏమి ఇస్తుంది హృదయంలో? ఇది మనకంతా ప్రాక్టికల్గా కనబడుతుంది. కానీ దేవుడు ఆత్మీయంగా చూస్తున్నాడు ఆమెని. అంటే ఏం తెలుసుకుందా ఆయన కోసం అనేది ప్రాముఖ్యమమ్మ. ఆమె ఎటువంటి స్త్రీ అనే కాదు. అప్పుడు ఆమె ఎటువంటి స్త్రీ అని ఈ ఇంటికి వచ్చిన పరిసేయుడు సీమోను ఆమె గురించి హృదయంలో తప్పుగా ఆలోచిస్తాడు. చూడండి, ఆయనను పిలిచిన 39వ వచనమమ్మ. ఆయనను పిలిచిన పరిసేయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకొని ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదియో ఎరిగియుండుని, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకుని. చూసారా ఎంత మాట అనేసాడు? లోపల అనుకుంటాడంట పాపాత్మురాలని. అంటే సమాజంలో ఆమె గుర్తింపు లేదు అసలు. ఇంకో విషయం చెప్పమంటారమ్మా, స్త్రీ ఆమె ఆ ఇంటికి వచ్చిందంటే యేసుప్రభు గురించి అంత అద్భుతమైన విషయం తెలుసుకుంది. ఎందుకో తెలిసి చెప్పమంటారా? ఒక స్త్రీ ప్రాముఖ్యంగా నలుగురిలోని వెళ్ళి మాట్లాడడానికి భయపడతారు. ఎందుకంటే అవతల వ్యక్తులు ఏమనేస్తారని. ఆ ఒక్క విషయంలోనే స్త్రీలు భయపడతారు. ఆ ఒక్క విషయంలో చాలా భయపడతారు. అవతల ఎవరు నన్ను ఏమనేస్తారో ఏమని, ఏ మాట అనేస్తారో ఆ విషయంలో చాలా భయపడుతుంటారు. కానీ స్త్రీ భయపడలేదు, అస్సలు భయపడలేదు. మరి ఏం తెలుసుకుంది యేసుప్రభు కోసం? అంత ధైర్యంగా వచ్చింది. కానీ ఆవిడకున్న గుర్తింపు కూడా మంచిది కాదు. మనకంటే మంచి పేర్లు మనం చేసిన దాన్ని బట్టి, మంచితనం బట్టి, పేర్లు బట్టి వెళ్తుంటాం కొన్నిసార్లు. నాకు మంచి పేరు అంత, కానీ మీకు ఆ గుర్తింపు కూడా లేదు. అయినా అంతమంది మరి భోజనం బలదేరంటే యేసుప్రభు ఉన్నారంటే అందరూ పురుషులు ఉండొచ్చు బహుశా. మరి అలాంటి పురుషుల దగ్గరికి ఆమె అటువంటి గుర్తింపు తెచ్చుకొని అంత ధైర్యంగా బయటకు వచ్చిందంటే అసలు ఆమె బయటకు వచ్చేదే కాదేమో. యేసుప్రభు గురించి తెలుసుకొని వచ్చింది. రైట్ టైం రైట్ ప్లేస్లో వచ్చింది. అంటే యేసుప్రభు కోసం తెలుసుకుంది. ఎంతగా తెలుసుకుందో చూసారా? కరెక్ట్ టైంలో బయటకు వచ్చింది. అప్పటి వరకు అందరూ నిందించారు, బయటకు వస్తే నువ్వు పాపాత్రులు, అసలు మా ఇంటికే రాక మాకు ఎదురే పడకనివ్వరు. అలాంటిది ఆ స్త్రీ యేసుప్రభు వస్తాడని తెలుసుకొని ఇంకా ఆయన ఉన్నాడు నాకు చాలు ఈ జీవితానికని బయటకు వచ్చింది. ధైర్యం చేసింది. ఇంకా ఏదైతే ఏమని. నలభై వచనము. అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్తులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరొకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించాను. చూసారా? అంటే ఇక్కడ యేసు ప్రభు క్షమాపణ గురించి మాట్లాడారు. ఎవరితోని? పరిసేయుడితోని. పరిసేయుడు ఊహించింది, ఆలోచించింది యేసయ్యకి తెలిసింది. తెలియగానే వెంటనే యేసు ప్రభు చెప్తున్నారు. ఏమని ఉపమానం చెప్పారు? మరొకసారి చదువుతాను చూడండి. అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్తులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారములు. చూసారా? అప్పు ఉన్నారంట. అచ్చి అంటే అప్పు. ఒకలేమో 500 దేనారములు, ఇంకొకరు 50 దేనారములు. అయితే ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేదంట.
తీర్చడానికి ఏమీ లేకపోతే, కాబట్టి వీరిలో అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. చూసారా, వారిద్దరిని క్షమించాడంట. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించినో చెప్పమనెను అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించిన వాడే అని నాకు ఉత్తరం ఇచ్చున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించుతూనే అతనితో చెప్పాను. ఏమిటంటే సందర్భం, యేసుప్రభు ఆ ఉపమానం చెప్పినప్పుడు ఆ సీమోన్తోని ఇద్దరు వ్యక్తులు అప్పున్నారు. 500 దేనారములు, 50 దేనారములు అప్పున్నప్పుడు, అప్పు తీసుకున్న వ్యక్తులు తీర్చడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదంట. ఏమీ లేదన్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల్ని అతను క్షమించాడు. అప్పుడు దేవుడు అడుగుతాడు సీమోన్ని, మరి ఎవరిని ఎక్కువగా క్షమించండి. ఇప్పుడు ఎవరిని ఎక్కువ క్షమించాడు ఆ వ్యక్తి? 500 దేనారములు. 50 దేనారములు అంటే మనమే క్షమించేస్తాం, అంతే కదమ్మా. 10 రూపాయలు తీసుకుంటే అన్న క్షమించేది. 1,00,000 రూపాయలు తీసుకుంటే ఇంటికి వెళ్ళిపోతాం, ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళి కూర్చుంటాం. అంటే దేవుడు నేర్పించే విధానం చూడండి ఎంత చక్కగా ఉందో. యేసయ్య మాట్లాడుతున్న విధానం చూసారు. అక్కడ ఆ పరిసయ్యుని కూడా ఎంత చక్కగా పిలిచాడు యేసుప్రభు, సీమోను అన్నాడు. అంటే యేసయ్య మాటల విధానం, ఆ మాటలో ఉన్న కమ్మదనం, ఆ వాక్యం చదువుతున్నా మనకు తెలుస్తుంటుంది. నలభై 43వ వచనము. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించిన వాడే అని నాకు ఉత్తరం ఇచ్చునని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచిస్తూ అని అతనితో చెప్పి, చూసారా, సరిగా చెప్పావని చెప్పారు. అప్పుడు ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఆ స్త్రీని చూచుచున్నానే, నేను ఈ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు కానీ. చూసారా, ఇప్పుడు యేసుప్రభు ఏం మాట్లాడదో జాగ్రత్త వినండమ్మా, బాగుంటుంది. ఎందుకంటే యేసుప్రభు కంపేర్ అంటే స్త్రీ ప్రవర్తన ఎలాగుంది, ఇతని ప్రవర్తన ఎలాగుంది అనేది యేసుప్రభు చెప్తున్నారు ఇక్కడ ఈ సందర్భంలో. చూడండి, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను చూసారు. ఆ స్త్రీ వైపు తిరిగారు యేసుప్రభు, సీమోనుతో ఇట్లా అంటున్నారు, ఆ స్త్రీని చూస్తున్నానే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. చూసారా, ఆ వ్యక్తి అంట యేసుప్రభు ఇంట్లోకి వస్తే నీళ్ళు ఇవ్వలేదంట. అయినా ఈమె ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఆమె యొక్క కన్నీళ్లతో యేసుప్రభు పాదాలు కడుగుతుంది. హల్లెలూయా. అంటే ఆ రోజుల్లోని ఎవరైనా మన ఇంటికి కానీ వచ్చిన పాత రోజుల్లో పల్లెటూరులో ఎవరైనా ఇంటికి వచ్చే ముందు నీళ్ళు ఇస్తాం, అవునా? వీలైతే మనమే కాళ్ళ మీద నీళ్ళు పోయి వాళ్ళు కడుక్కుంటారు. అంటే అది మర్యాద. కనీసం యేసుప్రభు ఇంటికి వచ్చినప్పుడు ఆ మర్యాద కూడా చేయలేదు పరిసయ్యుడు, కానీ ఆమె మాత్రం కన్నీళ్లతో కడిగింది. కన్నీళ్లతో కడగడమే కాదు, చూడండి, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను ఆ స్త్రీని చూచున్నానే, నేను ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రులతో తుడిచాను. చూసారా, కన్నీళ్లతో కడిగి తల వెంట్రులతో తుడిచిందంట. నేను ఇంట్లోకి రాగానే కడగడానికి నీళ్ళు ఇవ్వలేదు, కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, కాళ్ళకి తుడుచుకోవడానికి మామూలుగా క్లాత్ ఇస్తాం, అది కూడా చేయలేదు. కానీ ఈమె మాత్రం కన్నీళ్లతో కడిగి తల వెంట్రులతో తుడిచిందంట. అంటే ఈమె ఏం తెలుసుకుంది యేసుప్రభు కోసం. ఆయన చూడగానే ఇంట్లోకి వచ్చి రాగానే ఎవరిని చూడలేదు, ఎవరిని పట్టించుకోలేదు, ఆయనే కనబడ్డాడు, ఆయన పాదాలు కనబడ్డాయి అంతే. అంటే ఏం తెలుసుకుంది తను, అంతగా ఏం తెలుసుకుంది. 45వ వచనమమ్మ. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములకు ముద్దు పెనుటక మానలేదంట. హల్లెలూయా. నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లోకి రాగా నువ్వు నాకు ముద్దు కూడా పెట్టుకోలేదు. బోధకుడు వస్తే ఇంట్లోకి వస్తే ఎవరైనా ఇంటికి వస్తే ముద్దు పెట్టుకొని గౌరవపరుస్తారు ఆ రోజు యూదుల్లో. కానీ పరిసయ్యుడు అది కూడా చేయలేదు. కానీ ఈ మాత్రం వచ్చినప్పటి నుంచి ఆయన యొక్క పాదాలు కన్నీళ్లతో కడిగి తల వెంట్రులతో తుడిచి ముద్దు పెట్టుకొనటం మానలేదంట. దేవుడు రాయించాడు, చూసారా, మానలేదంట. దేవుని కుమారుణ్ణి అంతగా ఆమె అలా చూస్తూ తన హృదయంలో దేవుడికి ఇచ్చిన గొప్ప స్థానాన్ని, తన లోపల ఏదైతే ప్రభు కోసం తను ఆశపడుతుందో, దేవుడు నన్ను ఎంతగా, నా జీవితాన్ని ఎంత తీర్చిదిద్దాడా, ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడని లోపల తనకు ఆశతో నిండిపోయింది, ఆనందంతో నిండిపోయింది. ఆనందాన్ని బయటికి కుమ్మరిస్తుంది అలాగా. ఇది మనకు ప్రాక్టికల్గా కనబడుతుంది, కానీ యేసుప్రభు ఆమెను ఆత్మీయంగా చూస్తున్నారు. అంటే ఇవన్నీ ఆత్మీయ క్రియలు. ఇవి ఎలాగ వస్తాయో చెప్తాను చూడండి.
నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసింది. చూసారా, నూనెతో నీవు నా తల అంటలేదు. బోధకుడు వస్తే నూనెతో తల అంటుతారు, ఈమె ఏకంగా అత్తరే పోస్తుంది. చూసారా ఎంత వేరియేషన్ ఉంది ఇద్దరికి. తన దగ్గర ఉన్న అతి విలువైన అత్తర్ని పోసింది ఆయన పాదాల దగ్గర. అది నాకు తెలిసి ఆమె యేసుప్రభు కోసం దాచి ఉంచింది. ఆయన ఎప్పుడు వస్తాడు ఆయన పాదాలకు పోద్దామని దాచి ఉంచింది. ఎందుకంటే తను తెలుసుకున్న ఆ అద్భుతమైన విషయం తన జీవితంలో అదే తెలుసుకుంది తను. అందుకే అది దాచుకుంది, యేసుప్రభు కోసం దాచి పాదాల దగ్గర పోసింది. ఆమె 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక కాదమ్మా, ఇక్కడ చిన్న మిస్టేక్ తెలుగులోని. 47వ వచనం, ఆమె విస్తారముగా ప్రేమించెను ఎందుకనగా ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. చూసారా, ఇదే నా అసలైంది. ఆవిడ జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? ఆమె అంతగా ప్రేమించడానికి కారణం ఏంటంటే ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని ఆమె నమ్మింది. కాబట్టి నమ్మడం అంటే చిన్న విషయం కాదమ్మా. పాత ప్రస్తుత భవిష్యత్ పాపాలు క్షమించబడ్డాయని ఆమె నమ్మి దేవుడి కోసం తన హృదయంలో ఏదైతే ఆశపడి దేవుని హృదయంలో ఉన్న ఆ గొప్ప ఆ ఆత్మీయ క్రియలు అన్నీ బయటకు వస్తాయి. అంటే దేవుడిని అంతగా నమ్మింది. పాత ప్రస్తుత భవిష్యత్ పాపాలు క్షమించబడ్డాయని దేవుడు క్షమించాడు. ఆమె నమ్మి ధైర్యం చేసి బయటకు వచ్చింది. హల్లెలూయా. ఈరోజు నా పరిస్థితి బాగోలేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకేంటి నా పరిస్థితి, నా జీవితంలో ఉంది అనుకుంటున్నారా? పాత ప్రస్తుత భవిష్యత్ పాపాన్ని ఆయన క్షమించి వేశాడని ఆమె రూఢిగా నమ్మింది. 47వ వచనం మళ్ళీ చదువుతాను. ఆమె విస్తారముగా ప్రేమించను ఎందుకనగా ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి, చూసారా, ఎవనికి కొంచెముగా క్షమింపబడినో అంటే ఇక్కడ అనుకుంటారు కొంతమంది, అదేంటి భవిష్యత్తు పాపాలు ఎలా క్షమించేస్తాడని. ఆ విషయం కోసం మాట్లాడుతున్నాడు దేవుడు. తర్వాత ఆమె నమ్మిన తర్వాత భవిష్యత్తు పాపాలు దేవుడు ఎలా క్షమిస్తాడు? ఇప్పుడున్న ముందు తప్పు చేసాం, దేవుడు క్షమించాడు. భవిష్యత్తు పాపాన్ని ఎలా క్షమిస్తాడని ప్రశ్న వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించిన. అంటే కొంచెముగా క్షమించబడితే కొంచెం ప్రేమ వస్తుంది, అంతే కదమ్మా. ఇప్పుడు నేను చేశాను తప్పు, దేవుడు క్షమించాడు, కొంచెం వచ్చింది, అయిపోయిన తర్వాత రేపు రాదు. ఎందుకంటే నమ్మలేదు. భవిష్యత్తులోని పాపాలు దేవుడు క్షమిస్తాడో లేదనేసి ఇంకా ఇంక రాదు, ఇంకా ప్రేమ రాదు, ఇంకా అయిపోతుంటుంది. ఎందుకంటే మళ్ళీ తప్పు చేస్తాను, ఎలాగ మళ్ళీ దేవుడి దగ్గరికి నేను రావాలి, దేవుడు పరిశుద్ధుడు కదా, దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు, నేను ఈ పనులు చేయలేను, నేను ఇచ్చేయలేను దేవుడి కోసం అని. ఎందుకు చేయలేమంటే, ముందుకు రాలేమంటే నమ్మకే చేయలేకపోతున్నాం. నమ్మట్లేదు కాబట్టే దేవుడి కోసం ఏదైనా చేయడానికి ముందుకు రాలేకపోతున్నాం. నమ్మితే ఈ స్త్రీలా బయటకు వచ్చేస్తారు. హల్లెలూయా. ఈ స్త్రీ మళ్ళీ సమాజంలో గుర్తింపు లేని స్త్రీయే బయటకు వచ్చిందమ్మా. ఈరోజు దేవుడు మనకి సమాజంలో గుర్తింపునిచ్చాడు, ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. మరి దేవుడి కోసం ఇంత క్షమించిన దేవుడి కోసం మనం ఇంకెలాగెళ్ళాలి? నలభై 48వ వచనం, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పెను. చూసారా, దేవుడు వెంటనే ఆమె నమ్మింది. యేసుప్రభు వెంటనే ఆమెను ఏమన్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి. పాపాలు క్షమించబడి ఉన్నాయంటే అప్పుడు నిన్న చేసింది కాదమ్మా, భవిష్యత్ పాపాలు దేవుడు క్షమించాడు. హల్లెలూయా. సరే, దేవుడికి మనం అంటే అంత ఇష్టమో? ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడిని మనం ప్రేమించడం అంటే ఆయన ప్రతి పాపాన్ని ప్రతి భవిష్యత్ పాపాన్ని క్షమించాడని నమ్మినప్పుడు ప్రేమ బయటకు వస్తుంది. ఆయన ప్రేమ మనం ప్రేమించలేం దేవుణ్ణి, మన సామర్థ్యం సరిపోదు. దేవుడు క్షమాపణ ఎంతకైతే నమ్ముతుంటామో ఆయన్ని ప్రేమించాలని ప్రేమ తన్నుకుంటూ వస్తుంది, ఎవరు ఆపలేరు. చాలు ఈ జీవితానికి. హల్లెలూయా. ఈ జీవితానికి ఆయన క్షమాపణ చాలమ్మా. అది ఎంతగా నమ్ముతుంటామో పేదరికం ఉండదు,
ఏదైతే డబ్బు లేదని అనుకుంటున్నామో అది ఉండదు. అనారోగ్యంతో బాధపడుతున్నాం అనుకుంటున్నామా? క్షమాపణ నమ్ముతున్నప్పుడు అనారోగ్యం పారిపోద్ది. ఉండదు. హల్లెలూయా! చూడండి ఇక్కడ ఇంత అద్భుతం చేస్తే యేసుప్రభు 49వ వచనం. అప్పుడు ఆయనతో కూడా ఉన్న భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. చూసారా? అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? పాపాలు క్షమించడానికి ఇతడెవరు అనే ప్రశ్న వచ్చింది వెంటనే. దేవుడికే కదా అధికారం ఉంటుంది. అంటే యేసుప్రభునే అక్కడ ఉన్న మనుషులు ఒక మనుషుడిగా చూస్తున్నారు ఆయన. కానీ ఆయన దేవుడు, 100% దేవుడు, 100% మానవుడు. ఆ 100% మానవుడుగా మన కోసం వచ్చాడమ్మ. హల్లెలూయా! మనల్ని ప్రేమించి వచ్చాడు ఆయన. అందుకు 50 వచనమమ్మ. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. హల్లెలూయా! చూసారా? యేసుప్రభు చెప్తున్నారు, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. నీ విశ్వాసం అంటే ఆమెకి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా విశ్వాసం? అంటే యేసుప్రభు కోసం నేను తెలుసుకొని వచ్చిందన్నారు కదా. తెలుసుకోవడం అంటే ఆయన పాత ప్రస్తుత భవిష్యత్ పాపాన్ని క్షమించాడని తను నమ్మింది. యేసుప్రభు కోసం అంతగా విన్నది. విన్న తర్వాత తనలోకి విశ్వాసం వచ్చింది. చెప్పాను కదా, విశ్వాసం అనేది హృదయానికి సంబంధించింది. దేవుడికి హృదయంలో అంత స్థానం ఇచ్చింది. తన హృదయంలోంచి దేవుడికి ఇవ్వాలనుకుంది. మనం సొంతంగా ఏమీ ఇవ్వలేమమ్మా దేవుడికి, ఏమీ ఇవ్వలేము. ఆయన యేసు ప్రభు గురించి ఎంతగా వింటుంటామో విశ్వాసంతో నింపబడి ఆ క్రియలు బయటకు వస్తాయి. మనం అనుకుంటాం దేవుని కోసం నేను ప్రేమిస్తున్నాను, ఇచ్చేయాలి, ఇచ్చేసేయాలి దేవుడి కోసం, కష్టపడతాం క్రియ చేయాలని. నేను ఇది ఇచ్చేయాలి దేవుడికి, కష్టపడుతుంటాం. దేవుని కోసం క్రియ చేయాలంటే పాపక్షమాపణ నమ్మితే సరిపోదమ్మా, ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. హల్లెలూయా! ఆపలేరు ఎవరు. ఆ స్త్రీని ఎవరు ఆపలేపారు. చూసారా? సమాజంలో గుర్తింపు లేని స్త్రీ, అందరి చేత అవమానం పొందిన స్త్రీ దేవుని క్షమాపణ నమ్మి బయటకు వచ్చింది. దేవుడు తీసుకొచ్చాడు బయటికి. యేసుప్రభు అంటున్నారు అప్పుడు, అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధాన గణదనవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పింది. చూసారా? గొప్ప సమాధానం దేవుడు ఇచ్చాడు. ఆమె పొందుకుంది. ఆమె పొందుకొని ఆనందంతో ఇంటికి వెళ్ళింది. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఇంకో వాక్యం చెప్పి ముగిస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఏం జరుగుతున్నాయమ్మా? సమస్తమును సమకూడి జరుగుతుంది. దేనికి? మేలు కలుగుటకే. చూసారు ఇక్కడ ఏమనుంది? దేవుని ప్రేమించే వారికి. దేవుని ప్రేమించే వారికి అంటే దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన క్షమాపణ నమ్మడమే. ఆయన క్షమాపణ ఎంతగా నమ్ముతుంటారో దేవుడిని అంతగా ప్రేమిస్తాం. హల్లెలూయా! ఆయన క్షమాపణ నమ్ముతున్నామంటే దేవుని ప్రేమిస్తున్నామని అర్థం. మనం సొంతంగా చేయడానికి ఏమి లేదు. మన పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన తుడిచివేశాడు. ఆయన తుడిచివేసి మనల్ని నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా! మనం ఇప్పుడు యేసుక్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాం. ఇంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. ఆ స్థానము ఆ స్త్రీ తెలుసుకుందమ్మా. ఆ స్త్రీ తెలుసుకొని నమ్మి ఆనందంతో ఇంటికి వెళ్ళింది. ఇదే తెలుసుకొని వచ్చిందంటే, అన్ని పట్టుకొని అంతమందిలోని వచ్చిందంటే క్షమాపణ గురించి తెలుసుకొని నమ్మింది. నమ్మి ఆనందంతో ఇంటికి వెళ్ళి సమాధానాన్ని పొందుకొని వెళ్ళింది. ఈరోజు కుటుంబంలో సమాధానం లేదా? వ్యక్తిగతంగా సమాధానం లేదా? ఏంటి నా జీవితం ఇలాగ అయిపోయింది, నా పరిస్థితి బాగాలేదని అనుకుంటున్నారా? దేవుని క్షమాపణ నమ్మితే అద్భుతమైన సమాధానం జీవితంలోకి మనకు వస్తుందమ్మా. ఆయన క్షమాపణ నమ్మితే అద్భుతమైన సమాధానంతో నింపబడి ఈ భూమి మీద ఆనందంతో ముందుకెళ్తాం. ఆనందంతో ముందుకెళ్ళి అనేక మందికి ఆశీర్వాదకరంగా ముందుకెళ్తూనే ఉంటాం. ఆగదు. మరి మనం అనుకుంటాం యేసుప్రభు శిష్యులు అలాగ ఎలాగెళ్ళిపోయారని, ఇలాగ అద్భుతాలు జరిగిపోతుంది, ఇలా జరిగిపోతున్నాయి. మనం చూస్తే వాక్యం రోజుకి చదువుతున్నాం, వింటున్నాము, వాక్యాల మీద వాక్యాలు వింటున్నాము. పాస్టర్ గారు వస్తే మర్యాద చేసేస్తుంటాము, పాస్టర్ గారే రావాలంటాము. దేవుడు కృప ఇచ్చాడమ్మా మనకి. ఆయన చూస్తే చాలు, ఆయన చూస్తే అందరికీ మర్యాద ఇచ్చినట్టే. హల్లెలూయా!
పాత ప్రస్తుత భవిష్యత్తు ప్రతి పాపాన్ని ఆయన క్షమించి ఆయన చేశాడమ్మా, మనుషులు ఎవరు చేయలేదు. ఆయన చూస్తే చాలు, ఆయన చూస్తే అందరికీ మర్యాద ఇచ్చినట్టే. హల్లెలూయా. ఆయన చూడండి చాలు. గొప్ప సమాధానం, గొప్ప సమాధానం, గొప్ప జీవంతో నింపబడి ముందుకెళ్తాం. అన్నానని బాధపడకండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కృప కోసం మనకి నేర్పిస్తున్నాడు అంతే. ఆయన ఈ స్త్రీ ఎలాగైతే అద్భుతంగా సమాధానం పొందుకొని ముందుకెళ్ళిందో అదే సమాధానం మనం పొందుకొని ముందుకెళ్ళడమే. అందుకు దేవుడి క్షమాపణని ప్రతిదినము అనుక్షణము నా పాత ప్రస్తుత భవిష్యత్తు ప్రతి పాపాన్ని ఆయన క్షమించి వేశాడు, నేను యేసుక్రీస్తును దేవుని నీతిని అనే మాట పలుకుతూ ఈ భూమి మీద ముందుకెళ్ళిపోవడమే. హల్లెలూయా. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసంలో పాలు పంచు. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉందమ్మా. ప్రతి బాధను ఆయన శరీరంలో భరించి మనకు గొప్ప ఆనందాన్ని ఇచ్చాడు ఆయన. అందుకే ఆయన అంటారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు ఇది చేయడు అని చెప్పారు. గొప్ప ఆనందంతో ఆయన ఈ రొట్టె ద్రాక్షరసంలో మనం పాలు పంచుకోవాలి. ఎందుకంటే ఆయన్ని బట్టి ఈరోజు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకి ప్రతిదినము ప్రతి క్షణం స్వస్థత కలుగుచున్నది. ప్రతిదినం నమ్మాల్సింది మనం, ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత కలుగుచున్నదని మాట పలికి నమ్మాలి. నమ్ముతున్న ప్రతి క్షణం ఆయన స్వస్థతను అనుభవిస్తూ ఉంటాం. నన్ను నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలో ఉంది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉందమ్మా. ఆయన రక్తంతో మనం ప్రతి పాపాన్ని ఆయన కడిగి వేశారు. పాత ప్రస్తుత భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన తుడిచివేశారు. ఆ స్త్రీ ఎలాగైతే నమ్మి సమాధానం పొందుకొని ఆయన దగ్గర నుంచి ఎలాగైతే వెళ్ళిందో ఆ గొప్ప సమాధానం మనకిచ్చాడు ఆయన. మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చాడు. నీతిమంతులుగా ఆయన తీర్చాడని ఆమె నమ్మింది. అదే దినం మనల్ని దేవుడు చెప్తున్నాడు, నన్ను నమ్ము అని చెప్తున్నాడు. యేసుక్రీస్తును దేవుని నీతిని నమ్మి పలికి తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. దేవా, మీ గొప్ప కృపావాక్యాన్ని మాకు నేర్పించినందుకు వందనాలు దేవా. ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ దీవించండి నాన్న. వాళ్ళ పరిస్థితులు మీకు తెలుసు నాన్న, వారి కుటుంబ పరిస్థితులు మీకు తెలుసు నాన్న. వారి కుటుంబంలో అలజడుల విషయంలో మీరు సమాధానం దయచేయండి నాన్న. మీ సమాధానం వారికి దయచేయండి నాన్న. మీ కృప దయచేయండి నాన్న. వారి ఉద్యోగ విషయాల్లో నాన్న, వారి పరిపాట్లలో మీ కృపను దయచేయండి నాన్న. మీ క్షమాపణ నమ్ముతున్న కొలది మేము ప్రతిదినము మీ సమాధానంతో నింపబడి ముందుకెళ్తాం నాన్న. అటు రీతిలో మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. వారి పరిస్థితుల్లో మీరు సమాధానం ఇచ్చినందుకు వందనాలు. వారి విషయాలు, వారి కుటుంబ విషయాలు మీ కృపనిచ్చినందుకు వందనాలు. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఎవరికైనా నాన్న అనారోగ్య పరిస్థితి ఉంటే ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి నాయన. మీ కృప దయచేయండి వారికి, మీ కృప దయచేయండి నాన్న. మీ కృప దయచేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి వాడుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్.